నేషనల్ క్రష్ రష్మిక మందన ఏం మాట్లాడినా ఆ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన సహచర నటుడు విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందన్న ప్రచారం నేపథ్యంలో రష్మిక మరింత ఫేమస్ అయ్యారు. విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్న రష్మిక ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు కొరియన్ డ్రామాలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. కొరియన్ డ్రామాలో నటించేందుకు సిద్ధమని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని కండిషన్స్ అప్లై అంటూ సెలవిచ్చారు. ఇకపోతే గతంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన తనకు కొరియన్ డ్రామాలంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. సినీ కెరీర్లో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న రష్మిక ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కొరియన్ డ్రామాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని వెల్లడించింది రష్మిక. కొరియన్లో యాక్ట్ చేయటం అంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పింది. అయితే వాళ్ళు ఎలాంటి కథతో వస్తారన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా పికీగా ఉంటానని తెలుసు కదా అంటూ ఈ అమ్మడు చెబుతుంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే తనకు కే డ్రామాలపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చారు. ఒక్కో సిరీస్లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ఇటీవల తమ్మ అనే హర్రర్ కామెడీ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భేడియా, స్త్రీ, ముంజా వంటి హర్రర్ కామెడీ యానివర్స్ లో భాగంగా వచ్చింది. ఇందులో రష్మిక వాంపైర్ అంటే రక్త పిశాచి పాత్రలో కనిపించి మెప్పించారు. రష్మిక నటించిన తెలుగు చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ నెల 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ప్రస్తుతం రష్మిక కాక్టైల్ 2, మైసా వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.